దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ముందుగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మొదటిది, సంఘానికి క్రమముగా రావడానికి మనం ఇష్టపడాలి. రెండోది, సంఘంలో ఉన్న ప్రతి అవసరతల కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి. మూడోది, మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థకులుగా మీరు ఉండాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని మనము ఆరాధించాలి. ప్రభు సన్నిధిలో నేను కొద్దిసేపైనా గడపడం నాకు ఎంతో శ్రేష్టకరమైనదని మనము ఎంచబడాలి. మీ కుటుంబం అంతా కూడా ప్రభు పాద సన్నిధికి రావడానికి ఎప్పుడైతే మీరు ఇష్టపడతారో ప్రభు అప్పుడు నీతో మాట్లాడతాడు. ఒక సేవకుడు మాట్లాడుతూ ఒక ఆదివారము సంఘానికి వెళ్ళాడంట. సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంఘ కాపరి ఆ గ్రామానికి వెళ్ళి, మీరందరూ కూడా ఈ ఆదివారం సంఘానికి రావాలని చెప్పి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఈయన ఆరాధన ప్రారంభించాడు, ప్రారంభ ప్రార్థన ప్రారంభించాడు. మరి కొన్ని పాటలు పాడడం ప్రారంభించాడు. వస్తారనుకున్నాడు, ఏ ఒక్కరు రాలేదు. ఆరాధన టైం అయింది, ఆరాధన ప్రారంభిస్తున్నాడు. మరి ఆరాధన కూడా ఎవరు వచ్చి కలుసుకోలేకపోయారు. సరే, వాక్యానికైనా వస్తారనుకున్నాడు. వాక్యానికి వస్తే వాక్యాన్ని ప్రారంభించుదామనుకుంటే వాక్యానికి కూడా ఎవరు రాలేకపోయారు. మరి ఏం చేద్దాం? అతను ఒక్కడే ప్రారంభము ప్రార్థన చేశాడు, దేవుణ్ణి స్తుతించాడు, గణపరిచాడు, ఆరాధించాడు. వాక్యాన్ని ఎవరు విన్నా వినకపోయినా దేవుని మాటను ప్రకటించాడు. మరి చివరికి ముగింపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడు. చాలా బాధ, ఎక్కడో బాధ. అతనిలో ఒక ప్రశ్న వేసుకున్నాడు, ఏంటి నాలో ఉన్నటువంటి లోపం? నా సంఘం ఎందుకు వెనకబడిపోయింది? నా సంఘం ఎందుకు మందిరానికి రాలేకపోతున్నారు? ఒకవేళ పరిస్థితులు వారికి సరిగా లేదేమో. పరిస్థితులు మార్చగలిగిన దేవుణ్ణి ఆరాధించినటువంటి నేటి క్రైస్తవ కుటుంబాలు ఎన్నో చూస్తున్నామని కుమిలిపోతూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఒకరోజు ఒక ఆలోచన తట్టింది. ఏమైందంటే, ఒక పెద్ద పోస్టర్ ఒకటి తయారు చేశాడు. ఏం తెలుసా? సంఘము చచ్చిపోయింది, సంఘము చనిపోయిందని ఒక బ్యానర్ పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవులందరికీ సంఘం ఎలా చనిపోతుంది, సంఘం ఎలా చనిపోతుందని అనుకున్నాడంట. మరి ఎలా అనుకున్నప్పుడు ఒక పెద్ద సమాధి పెట్టిని తయారు చేసి సంఘం మధ్యలో పెట్టేశాడు. చాలామంది వస్తున్నారు, ఏంటి సంఘం ఎలా చనిపోతుంది, ఇది చనిపోతుందా నిజమేనని చాలామంది సంఘానికి బయలుదేరి వస్తున్నారు. ఆ సమాధిని చూస్తున్నారు, ఏడ్చుకుంటూ తలదించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వస్తున్నారు, చూస్తున్నారు, తలదించుకుని వెళ్ళిపోతున్నారు. అర్థం కాలేదు. పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? వచ్చినప్పుడు ఆ సమాధి ఉంది కదా పెట్టే, దానికి ఎదురుగా ఒక అద్దం పెట్టేశాడు. అద్దం పెట్టినప్పుడు ఆ అద్దాన్ని వచ్చి నేను చూస్తున్నాను, అయ్యో నేను చనిపోయాను, హల్లెలూయా, నేనేమైపోయానో చనిపోయాను. ఆ అద్దాన్ని చూసినప్పుడు నేను సంఘానికి రాలేనటువంటి ఒక మూర్ఖురాల్ని, భక్తి లేనటువంటి వాడిని. క్రైస్తవులకు ప్రతిదినం చెప్పకూడదండి. భక్తి అంటే ఏంటి తెలుసా? దేవునికి మన విధేయత చూపించగలిగడమే భక్తి. దేవునికి నమ్మకంగా జీవించడమే భక్తి. ఎవరో చెప్తే వచ్చేది భక్తి కాదు. నీ అంతటగా నీవు భక్తిని ఏం చేసుకోవాలంట? తెచ్చుకోవాలి. చాలామంది వస్తున్నారు, అద్దాన్ని చూసి ఎవరు కనబడతారు? ఎవరి ముఖం కనబడుతుంది? మన ముఖమే కనబడుతుంది. మన ముఖాన్ని వాళ్ళు వచ్చిన వారంతా వారి ముఖాన్ని చూసుకుంటున్నారు. అయ్యో ఎంత దౌర్భాగ్యం, నేను ఎంత దౌర్భాగ్యురాల్ని, దేవుని మందిరానికి రాలేకపోతున్నానే.
రుచి దైవ జనాంగమా, ప్రభు సన్నిధిలో గడపడానికి వాక్యంలో పేతురు రాస్తున్నాడు, ఆయన సన్నిధిలో గడుపుట ఎన్ని దినాల కంటే గొప్పదంట? 1000 దినముల కంటే. ఈరోజు 1000 దినములో ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నావు. ఒక్క దినము ప్రభు మందిరంలో మనం గడపగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? ఎంత గొప్ప దీవెన. ఒక్కరోజు ప్రభు యొక్క పాద సన్నిధిలో గడపడానికి మనము ఇష్టపడాలి. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదండి. ఇది ఒక ఇంట్రెస్ట్ కాదు, ఇది ఒక ఆసక్తి కాదు, ఇది ఎవరో ప్రేరేపిస్తూ వచ్చేది కాదు, ఎవరో మోటివేట్ చేస్తూ వచ్చేది కాదు. దేవుని మందిరానికి మనం ఏం చేయాలి తెలుసా? ఈరోజు మనము శనివారం రోజే ప్రిపేర్ అవ్వాలి. దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి. నా వంతుకు నేను వెళ్ళి దేవుని నేను స్తుతించాలి, దేవుని నేను ఆరాధించాలి, ఆ ఆరాధనలు నేను ఏకీభవించాలి, ఆయన ప్రసన్నతను నేను అనుభవించాలి. దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాలండి. దేవుని దగ్గర కన్నీళ్ళు విడుస్తూ ఒక మాట అడిగాను, ప్రభా కొన్నిసార్లు నేను బలహీనైపోతున్నాను, కొన్నిసార్లు కొన్ని అనేకమైన సమస్యలు వస్తున్నాయి, ఏం చేయాలి ప్రభా? నాకు ఏదైనా ఒక ఆ సమస్యకి పరిష్కారం ఏమని ప్రభు దగ్గర అడిగితే ప్రభు ఒకటే చెప్పాడు, నువ్వు రోజు ప్రార్థించు అన్నాడు. నువ్వు మామూలుగా ప్రార్థన చేస్తావు, అది కాదు. నా కొరకు కొంత సమయాన్ని నువ్వు ఏం చేయాలంట? వెచ్చించాలి. నా కొరకు నీవు సమయాన్ని నువ్వు వెచ్చించాలి. దేవుని ప్రజల, మీరు దేవుని కొరకు ఎంతసేపు ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు మీ జీవితంలో? ప్రభుకి మనము ఒక సమయాన్ని ఇవ్వాలి. మా సంఘములో ఒక 8 మందిని సెలెక్ట్ చేసి ఒక కాజ్ కొరకు, ఒక సమస్య కొరకు, అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉంటున్నారో వారందరి నిమిత్తము మేము 8 మంది సెలెక్ట్ అయ్యాం. ఆ 8 మంది ప్రతిరోజు కొన్ని గంటలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిన్నటి దినం నుంచి నాకు శోధన వచ్చింది, ఒక మ్యారేజ్కి వెళ్ళాలి, అయినా దాన్ని క్యాన్సిల్ చేసుకొని మోకాళ్ళని ప్రార్థించడం ప్రారంభించాను. ఏడ్చాను, ప్రభా అనేకులు అనారోగ్య సమస్యలతో ఉన్నారు, నాకు దేవుడు ఎవరినైతే గుర్తు తీసుకొచ్చాడు, ఎవరైతే జ్ఞాపకం చేసిన వారందరి కొరకు ప్రార్థించడం మొదలుపెట్టాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసి ఉంటారు. ఈరోజు ఈ సంఘము, ఈ సీయోను మందిర సంఘం ఎలా ఉండాలి తెలుసా? మీరు ఒకరి ఎడల ఒకరు ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. అనేకమైన సమస్యల కొరకు దేవుని మనం గోచారాలి, ప్రభువుని మనం వేడుకోవాలి, ప్రభువుని మనం అడగలిగినప్పుడు దేవుడు ఈ సంఘాన్ని విస్తరిస్తాడు. మీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా దేవుడు ఏం చేస్తాడు? మలచగలడు. ఇవి మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా మన కుటుంబానికి మనకి దేవుడు దయచేయగలడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ప్రతిసారి కూడా మీ జీవితంలో ఉన్నటువంటి పొరపాటు, మన జీవితంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం, మన జీవితంలో ఉన్నటువంటి అలక్ష్యత వల్ల దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం తెలుసా? విడిచిపెట్టి దూరముగా జీవిస్తున్నాం. నీవు దూరముగా బ్రతికినంత కాలము నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? సంతోషంగానే ఉంటుంది నీకు. అయితే అది కొంతకాలం మాత్రమే. అదే ప్రభులో నువ్వు వచ్చి చూసినప్పుడు, ప్రభులో నువ్వు ఉండినప్పుడు నువ్వు ఎంత గొప్ప సంతోషాన్ని ప్రతిదినమో నీవు సంతోషాన్ని పొందుకుంటా. అందుకే అంటాడు పౌలు భక్తుడు, మీరు మరలా చెప్పుదును, ఏం చేయాలంటే మీరా సంతోషించాలి. రిజాయిస్ ఇన్ ది లార్డ్, రిజాయిస్. అగైన్ పౌల్ సేస్ రిజాయిస్ ఇన్ ది లార్డ్. దేవుళ్ళో మనం సంతోషమండి. ఈ అనుభవము ప్రతి క్రైస్తవ బిడ్డలు, ప్రతి క్రైస్తవ విశ్వాసి పొందుకున్నప్పుడే ఈ సంఘంలో నిలబడగలుగుతాం. హల్లెలూయా. సంఘంలో నిలబడాలి. ఈరోజు నేను ఒకవేళ సంఘంలో చనిపోయినటువంటి వారముగా ఉండగలిగితే, దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు తీర్పులోకి వస్తామా రామా? ఖచ్చితంగా తీర్పులోకి వస్తాం. ఈరోజు దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు నీతిమంతుడిగా నిలబడాలి, నీతిమంతురాలుగా నిలబడాలి. ఎప్పుడైతే నువ్వు నీతిమంతురాలుగా దేవుని ఎదుట నిలబడడానికి
నువ్వు ఇష్టపడతావో అప్పుడు నీ జీవితంలో అనేకమైన మేలైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడండి. దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి ఆ మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి 10వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి తెరిచి మీరు చూడండి. వాక్యాన్ని మీరు చూడాలి, మరి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని గమనించుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచన భాగంలో రాయబడిన ఆ ఒక్క మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 23వ వచనం చదువుతా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఎప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందామా. కూర్చోండి, ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. దయగల ప్రభా, స్తోత్రాలు తండ్రి. నీకే ప్రభనైన మహిమ, నీకే ప్రభ ఘనత, నీకే ప్రభనైన స్తుతి. ఇదిగో ప్రభ, నీ పరిశుద్ధమైన వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా మధ్యలో మీరు ఉండండి ప్రభా. నీ మాటలు పలుకుటకు మాకు జ్ఞానమును, శక్తిని అనుగ్రహించిన తండ్రి. ఏ ఒక్కరికి కూడా ప్రభ నాయన ప్రభాటీటిగా ప్రభా మా ఊహల్లోకి మేము వెళ్ళకున్నట్లు తండ్రి, నీ సత్యవాక్యం మీద మా మనస్సును కేంద్రీకృతం చేయడానికి సహాయం చేయండి. మా తలంపులు ప్రభా, మా ఆలోచన తండ్రి ఇదిగా మీరు సిద్ధపరచండి ప్రభా. నీ వాక్యములో మేము ఆనుకొని జీవించే మహాకృపను యేసు పరిశుద్ధ నామములో అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాన్ని శ్రద్ధగా మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్నాడు. చాలా మంచి మాట ఇక్కడ రాయబడి ఉన్నాయండి. ఈరోజు 2020 సంవత్సరంలో దేవుడు మీకు ఒక వాగ్దానం చేశాడు. ఎంతమందికి వాగ్దానం కార్డు ఉన్నాయి? మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు 2020 సంవత్సరంలో ఇచ్చినటువంటి వాగ్దానము ఉన్నదా? రైట్. వాగ్దానం కొరకు ప్రతిరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? వాగ్దానం 2020 సంవత్సరంలో నా దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే వాక్యం అంటుంది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఆ వాగ్దానాన్ని మనం ఏం చేసుకోవాలంట? ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మనము, ప్రభా మోకరిల్లినప్పుడు నీవు ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో నాకు వాగ్దానం చేశావు. నీ మాట సెలవిస్తున్నది, ఆ వాగ్దానమును చేసినటువంటి దేవుడు నీవే, వాటిని నెరవేర్చే దేవుడు నీవే, వాటిని నా జీవితంలో సఫలపరిచే దేవుడు నీవే, వాటిని నా జీవితంలో ఆశీర్వాదకరంగా, నువ్వు దీవెనకరంగా నువ్వు ఏ మాట అయితే సెలవిచ్చావో ఆ మాటను నెరవేర్చే దేవుడు నీవే. ఎంతమంది అయితే ఈ మాట మీరు నమ్ముచున్నారో దేవుని ప్రియులారా, ప్రభు మన జీవితంలో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన నిమిత్తము నాకు ఇచ్చినటువంటి ఈ 2020 సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? రాబో కాలంలో నీకు కలుగు మేలును నువ్వు నమ్మి ఉన్నావు. ఇర్మియా ప్రవక్తకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. రాబో కాలమందు నీకు కలుగు మేలు నీవు నమ్మి ఉన్నావు. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలో, రాత్రి సమయంలో ప్రతిరోజు కూడా ఆ వాగ్దాన నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. ఇప్పటికీ 9 నెలలు గడిచిపోయాయి. ఇక ఉన్నది 10వ మాసంలో సగం రోజులు అయిపోయాయి. అయితే దేవుడు ఏం చేసింది తెలుసా? ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవునికి వాగ్దానం ద్వారా నీకు ఇచ్చిన్నాడు. మీ జీవితంలో దేవుడు వాగ్దానాన్ని దయచేసిన తర్వాత ఆ వాగ్దానం కొరకు ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు మర్చిపోలేదు. వాగ్దానం దేవుడు ఏం చేయలేదంట?
మర్చిపోలేదు. అధిక పౌలు భక్తుడు చూడండి అద్భుత రీతిగా రాస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి. మొదటి మాట ఏంటి తెలుసా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చూడండి కొన్ని మాటలు వాటికి మనము గమనించినప్పుడు అదే 11వ అధ్యాయంలో 8వ వచన భాగం నుంచి మనం చదువుతామా? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వస్థముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి చదువుదాం. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలు వెళ్ళెను. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపునికి ఏం చేశాడంట? లోబడ్డాడు. అబ్రహాము, ఇదిగో నిన్ను పిలుస్తున్నాను, నిన్ను ఏం చేయబోతున్నాను? ఉన్నతంగా నేను దీవించబోతున్నాను. ఇదిగో ఆకాశపు నక్షత్రము వలె ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి పిల్లలను నేనేం చేయబోతున్నాను, నీకు ఇవ్వబోతున్నాను దేవుడు వాగ్దానం చేశాడు. ప్రమాణం చేశాడండి, ప్రమాణం చేశాడు. అందుకే ఆ పిలుపునికి లోబడ్డాడు. దేవుని ప్రశ్నరా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంట? నమ్మాలి. ప్రభు యొక్క మాటను మనం నమ్మాలి. ప్రభు యొక్క మాటను మనం విశ్వసించాలి. విశ్వసించడం ద్వారానే నువ్వేం చేస్తావు? ముందడుగు వేయగలవు. నువ్వు విశ్వాసం లేకపోతే, దేవుని యొక్క మాటను నమ్మకపోతే నువ్వు ముందుకి సాగిపోలేవు. ముందడుగు వేయాలంటే అబ్రహాము వలె ఆ పిలుపునికి లోబడి తాను స్వస్థముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళినా. దేవుడు అబ్రహాముకు ఆనాడు ఏం చేశాడు తెలుసా? కనాను దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. ఏ దేశాన్ని ఇస్తామన్నాడు? కనాను దేశాన్ని నేను నీకు ఇస్తాను, నీకు ఇస్తానని అన్నప్పుడు ఆ మాటను చూడండి, అద్భుత రీతిగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు అబ్రహాం జీవితంలో. పౌలు భక్తుడు అదే రాస్తున్నాడు. ఆ మాట మీరు చూడగలిగితే, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెనో. ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలు వెళ్ళెనో. దేవుడు పిలిచాడండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ప్రామిస్, ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మీరేమనుకుంటున్నారంటే, దేవుడు తన యొక్క ఇచ్చినటువంటి మాటను నిర్లక్ష్యం చేస్తున్నాడా, లేదా అలక్ష్యం చేస్తున్నాడా, లేదా కొన్నిసార్లు దాన్ని డిలే చేస్తున్నాడు మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడండి. ఒక అద్భుతమైన మాట చెప్పబడి ఉంటుంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడైతే కాదు. మీ జీవితంలో యేసుక్రీస్తు వారు ఒక బలమైనటువంటి పరిశుద్ధమైన దేవుడని మీరు అంగీకరించి ఆయన మాటను మీ జీవితంలో ఎప్పుడైతే మీ హృదయంలో భద్రపరచుకొని దాని నిమిత్తం మీరు ప్రార్థించడానికి ఇష్టపడుచున్నారో అప్పుడు దేవుడు ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాడంట. ఆ మాట చూడండి, ఇశ్రాయేలు ప్రజలండి ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా 400 సంవత్సరాలు వారు బానిస బ్రతుకులు బ్రతుకుచున్నారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుచున్నారు. భయంకరమైనటువంటి శ్రమల్లో ఉంటున్నారు. అయితే వారు ఏం చేస్తారు తెలుసా? వారి యొక్క పాపమును బట్టి దేవుడు వారిని బానిసలుగా అప్పగించాడు. మరి వారు మోకాళ్ళుని కన్నీళ్ళు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో ఇక్కడ భయంకరమైన వేదన ఉంది, మాకు భయంకరమైనటువంటి సమస్య ఉంది, మాకు భయంకరమైనటువంటి కష్టాలు ఉన్నాయి. తండ్రి, ఇదిగో ఆనాడు అబ్రహాముకి నువ్వు వాగ్దానం చేశావు కదా, మీకందరికి కూడా నేను పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక అద్భుతమైన దేశాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానని మా పితరులైనటువంటి అబ్రహాముకి నువ్వు వాగ్దానం చేశావే, జ్ఞాపకం చేసుకోమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో దేవుడు వారి కొరకు ప్రత్యేకంగా మోషేని ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. మోషేని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. మోషేకి 40వ సంవత్సరం వచ్చింది. 40వ సంవత్సరం వచ్చినప్పుడు ఇదిగో మోషే ఎక్కడి నుంచి పారిపోయాడంట? ఫరో ఇంటి నుండి పారిపోయాడు.
పారిపోయి 40 సంవత్సరాల తర్వాత దేవుడు ఎన్నుకొని, ఇదిగో మోషే, నా ప్రజలు ఎక్కడున్నారు? బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళు, వాడిని విడిపించు, వారికి నేను వాగ్దానం చేశాను, అబ్రహాముకి నేను వాగ్దానం చేశాను, అబ్రహాముకి నేను ప్రమాణం చేశాను, నువ్వేం చేయాలి? వారిని తీసుకురావాలి. మోషే బయలుదేరి వెళ్ళాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానము 400 సంవత్సరాలు. మరి ఎడారిలో వారు 40 సంవత్సరాలు నడిచారండి. 440 సంవత్సరాల తర్వాత మరి ఎక్కడ చేరుకోగలిగారు తెలుసా? కనాను దేశాన్ని చేరుకోగలిగారు. హల్లెలూయా. ఆ వాగ్దానం కొరకు మరి ఎప్పుడు ప్రార్థన చేశారంట? 400 సంవత్సరాలు తరువాత వాళ్ళు ప్రార్థన చేశారు. ఈరోజు మీ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు గనుక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, నా జీవితంలో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చిపోతున్నాడు గనుక, నీవు నమ్మకంగా ప్రతిదినము ప్రతినిత్యము ఆ వాగ్దానం మాట కొరకు నువ్వు ప్రార్థించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఆ మాట నిమిత్తం నువ్వు కన్నీళ్లు గారుస్తావో, ఎప్పుడైతే ఆ మాట నిమిత్తం నువ్వు దేవుని దగ్గర ఇష్టపూర్వకంగా ప్రార్థించడానికి నువ్వు ఇష్టపడతావో, దేవుడు ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసిన కార్యము నీ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రారంభ జీవితాన్ని అబ్రహాం మనం చూస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక దేవుని యొక్క పిలుపుని బట్టి లోబడి ఇచ్చాడండి. దేవుని యొక్క పిలుపుకి మనం లోబడాలి. పిలుపుకి నువ్వు లోబడి వస్తే, దేవుడిచ్చిన మాటకి నువ్వు లోబడి రాగలిగితే, దేవుడు నీకు సెలవిచ్చిన మాటను బట్టి నువ్వు జీవించడానికి ఇష్టపడితే, దేవుడు ఏం చేస్తాడంట? ఆ వాక్యము ద్వారా, ఆ మాట ద్వారా నేను బ్రతికిస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు రాశాడు, నీ వాక్యము నన్ను ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నాకు నెమ్మదినిస్తుంది. ఆ వాక్యము నీ జీవితంలో ఉండాలి. ప్రభు ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా ఈ 2020 సంవత్సరంలో మీకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. మీరు మోకాలుని ప్రార్థించగలిగితే, మోకాలుని దేవుని దగ్గర మీరు అడగగలిగితే తప్పక దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. 9వ వచన భాగంలో చూడండి. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎక్కడ పరవాసులయ్యారంట? వాగ్దత్త దేశంలో. దేవుడు ఇవ్వబోతున్నటువంటి కనాను దేశములో, దేవుడు ఇవ్వబోతున్నటువంటి కనాను దేశములో వారందరూ కూడా పరవాసులుగా ఉన్నారు, పరదేశిగా ఉన్నారు. సొంత దేశంలో లేదు, సొంత ఇంట్లో లేదు, సొంత ప్రాంతంలో లేదు, సొంత బంధువుల ఇంట్లో ఉండలేదు. మరి ఎక్కడున్నారు వాళ్ళు? పరదేశులుగా. దేవుడు ఇవ్వబోతున్నటువంటి వాగ్దాన దేశంలో వారు పరవాసులై ఉన్నారు, అక్కడ వారు జీవిస్తున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా 7 దేశాలు అక్కడ ఉన్నాయండి. ఎంతమంది ఉన్నారు ఆ చుట్టూ? 7 దేశాలు ఉన్నాయి. 7 దేశాలు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ రాజ్యాలన్నింటినీ కూడా తీసివేసి ఏదైతే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్ని అబ్రహాము అనుభవించకపోయినప్పటికీ కూడా వారి యొక్క బిడ్డలకి దేవుడు ఇవ్వగలిగాడు. హల్లెలూయా. వారి యొక్క కుటుంబానికి ఇవ్వగలిగాడు. ఈరోజు మీ జీవితంలో వాగ్దాన నిమిత్తము మనమందరం కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయాన్ని ఒకసారి, ద్వితీయోపదేశకాండము ఒకసారి మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవగలిగితే, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకనో తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు. హల్లెలూయా. మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చే దేవుడు. మీరు ఈ లోకంలో ఉన్న వారందరికంటే చూసినప్పుడు మీరు ఆ లెక్క కంటే ఎక్కువైనటువంటి వారు కాదు. ఈ లోకంలో ఉన్న జనముల కంటే మీరు ఎక్కువైనటువంటి వారు కాదు. మీరు ఎలాంటి వారంట? చాలా తక్కువ మంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఏమంటుంది తెలుసా? యెహోవా మిమ్మును ప్రేమించేవాడు గనుకనో
తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. ఈరోజు దేవుని ప్రజలారా, మీ జీవితంలో దేవుడు వాగ్దానాన్ని ఒకవేళ మీకు ఇచ్చినట్లయితే, వాగ్దానాన్ని దేవుడు మీకు అనుగ్రహించినట్లయితే, ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఖచ్చితంగా తప్పక మీ జీవితంలో దేవుని యొక్క మాట నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆధారం ఉంది. ఆధారం ఉందండి. పౌలు భక్తుడు రాస్తున్నాడు. వారు అనుభవించకపోయినప్పటికీ, ఎవరు అనుభవించిపోయినప్పటికీ, అబ్రహాము సరే, ఇస్సాకు సరే, యాకోబు సరే, యేసేపు సరే, వీరు అనుభవించకపోయినప్పటికీ కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడు? తమ యొక్క బిడ్డలకి ఇచ్చాడు. తన యొక్క బిడ్డలకి ఇచ్చాడు. అందుకే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో రాస్తున్నాడు మోషే భక్తుడు, ఆయన మిమ్మల్ని ప్రేమించాడు గనుక మీ తండ్రులకు చేసిన ప్రమాణమును ఆయన నెరవేర్చబోతున్నాడు. యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియో, తన్ను ప్రేమించు తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచువాడునో, 1000 తరముల వరకు కృపచూపు వాడునో, నమ్మదగిన దేవుడనియో, తను ద్వేషించే వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపి చేయుటకు వానికి దండన విధించువాడనియో నీవు తెలుసుకొనవలెను. నీవు తెలుసుకొనవలెను. అందుకే మోషే ఈ ఖండమును రాస్తున్నప్పుడు చూడండి, ఆయన 1000 తరముల వరకు కృప చూపువాడు, నమ్మదగిన దేవుడండి. ఆయన కృప చూపించే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈరోజు మీ జీవితంలో యేసయ్య నా జీవితంలో ఉండగలిగితే, యేసయ్య నా కుటుంబంలో ఉండగలిగితే, యేసయ్య నా జీవితంలో ఉండగలిగితే నేను ఎంత గొప్ప సంతోషంగా ఉండగలను తెలుసా? మనకున్నటువంటి భయంకరమైన సమస్య ఏంటో తెలుసా? యేసుని నీ జీవితంలో ఎప్పుడైతే ఆయన నీవు ఆహ్వానించకపోతే, ఆయన నీవు అంగీకరించకపోతే, ఆయన నీ హృదయంలోకి స్థానాన్ని ఆయనకి ఇవ్వకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? చీకటమయమై ఉంటుంది. చీకటమయమై ఉంటుందండి. ప్రభుని సేవిస్తున్నటువంటి ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన 1000 తరములకు కృప చూపగలిగిన దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు అండి. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చే దేవుడు. అందుకే మోషే భక్తుడు రాశాడు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఎంతమంది మాట నమ్ముచున్నారు? హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మీ జీవితంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, ఇప్పుడు కంటిన్యూషన్ మనం చదువుదాం మాట. 10వ అధ్యాయము 23వ వచన భాగంలో ఏం చేయాలంటే, మీరు ఆయన నమ్మదగిన దేవుడు గనుక మీరందరూ కూడా ఏం చేయాలి? వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, వాక్యం చదువుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయమై మనం మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందమా. అర్థమవుతున్న మాట మీకు? నువ్వు నిరీక్షించగలిగితే, నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో, దేని కొరకైతే నువ్వు వెయిట్ చేస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, వాటిని నువ్వు మెప్పుకొనినది, నువ్వు అనుకుంటున్నది, నువ్వు ఆలోచన చేస్తున్నది, నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే దేవుడిచ్చి నెరవేరుస్తానని వాగ్దానం చేశాడో వాటి కొరకు నువ్వు నిరీక్షిస్తున్నప్పుడు వాటిని తప్పక మనం ఏం చేస్తామంట? మెప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందము. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి అంత గొప్ప విశ్వాసం ఉంది? నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నా యేసయ్య 2020 సంవత్సరంలో నాకు వాగ్దానం చేశాడు, నా దేవుడు 2020 సంవత్సరంలో నాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ వాగ్దానం కొరకు నేను నిలబడి ఉన్నాను, ఆ వాగ్దానం కొరకు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? మర్చిపోయాం. ఎక్కడుందో చాలామంది తెలియదండి. ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడిచ్చిన వాగ్దానమో ఏమైపోయో తెలియదు. ప్రతిరోజు నువ్వు ప్రార్థించగలిగితే వాగ్దాన నిమిత్తమో దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు ఆ వాగ్దానాన్ని ప్రతినిత్యం కూడా మనం ధ్యానించాలి. ఒకవేళ నువ్వు ధ్యానించకపోతే, ఆ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోతున్నట్లయితే, దయచేసి ఈరోజు ప్రభువు నాకు 2020 సంవత్సరం ఏ వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేయి.
ఈరోజు వాక్యం అంటుంది, ఆ వాగ్దానం దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడు? నెరవేర్చబోతున్నాడు. ఎంత గొప్ప మాట తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే మోషే భక్తుడు రాస్తున్నాడు, ఆయన నమ్మదగిన దేవుడు, 1000 తరములకు కృప చూపగలిగిన వాడు, అలాగే నమ్మదగిన దేవుడు నీ దేవుడు. నమ్మదగిన వాడండి. అక్కడ నేను మర్చిపోతున్నాను నా దేవుణ్ణి. ప్రభు నేను విడిచిపెట్టానేమో, ప్రభు నుండి నేను తొలగిపోతున్నానేమో, నా ప్రభుని నేను సేవించలేకపోతున్నానేమో, నా ప్రభు దగ్గరికి నేను ప్రతినిత్యం కూడా ఆయన వెతుక్కొని నేను రాలేకపోతున్నానేమో. ఒక నిశ్చితం ఎలా ఉంది ఈరోజు? అందుకే వాక్యం అంటుంది చూడండి, నీ ఏదైతే ఏ మాట అయితే నమ్ముతున్నావో దాని కొరకు మనం ఏం చేయాలంట? నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలండి. చూడండి, ఆ నిరీక్షణ గురించి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడండి. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు రోమాపత్రిక. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు రోమాపత్రిక. చదవాలి, వాక్యాన్ని తీసుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగాను రాయబడి ఉన్నది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చాలా మాట. హల్లెలూయా. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిరీక్షణకు ఆధారం అంటే ఏంటి తెలుసా? పై వచన భాగంలో చెప్పబడ్డాయి, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. వాగ్దానం అండి అది. నిన్ను అనేక జనములకు ఏంగా నియమించాడంట? తండ్రిగా. ఎవరిని గుర్చి రాయబడ్డాయి ఇక్కడ? అబ్రహాము గుర్చి రాయబడ్డాయి. నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను నియమించబోతున్నాను. అప్పుడు అబ్రహాముకి 75 సంవత్సరాలండి. పిల్లలు లేరండి. పిల్లలు లేరు. హాగర్కైతే ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఇష్మాయేలుగా పేరు పెట్టుకున్నారు. అయితే అంతవరకు 75వ సంవత్సరం వరకు అబ్రహాము జీవితంలో పిల్లలు లేరు. దేవుడు పిలిచాడు, అబ్రహాము బయటకు రా అన్నాడు. ఆకాశాన్ని చూడన్నాడు. ఇదిగో నేను నీ సంతతిని విస్తరించబోతున్నాను అంటున్నాడు. అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరండి. అందుకే మాట అన్నాడు, వాగ్దానం చూడండి, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. అబ్రహాం ఏమనుకుంటాడు ఆ టైంలో? నాకు పిల్లలు లేరు కదా, దేవుడు ఎలా నాతో మాట్లాడుతున్నాడు? నేను అనేక జనములకి తండ్రిగా నిన్ను నియమించుకున్నానని. ఈరోజు నీ జీవితంలో వాగ్దానం ఇచ్చినప్పుడు ఏంటి వాగ్దానం ఈ సంవత్సరం నాకు వచ్చింది? మనకు అర్థం కాదు. మనకు అర్థం కాదండి. ఈరోజు ఈ 2020 సంవత్సరంలో కూడా, లేదా 2019 సంవత్సరంలో కూడా, 2018 సంవత్సరంలో కూడా నీవు దేవుని అంగీకరించిన ఏ సంవత్సరం నుంచి అయితే నువ్వు దేవుని అంగీకరించి ప్రభు సన్నిధికి వస్తున్నావో ఆ వాగ్దానం నీకు ఒకవేళ అర్థం కాకుండా పోయి ఉండొచ్చు. అబ్రహాము జీవితంలో తన యొక్క 75వ సంవత్సరం ఏట ఈ యొక్క వాగ్దానం అతనికి అర్థం కాలేదు. అందుకే రాస్తున్నాడు, నిరీక్షణ లేని సమయంలో, నిరీక్షణ లేని, చూడండి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. ఈరోజు నీకు నిరీక్షణ ఒకవేళ లేకపోవచ్చు. ఈరోజు నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం నీకు చేశాడో ఆ వాగ్దానం నీకు ఒకవేళ తెలియకపోవచ్చు. అయితే నువ్వేం చేయాలంట? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నువ్వు నిరీక్షణ కలిగి ఆ వాగ్దానం నమ్మాలి. ఈరోజు ప్రభు నా జీవితంలో ఈ సంవత్సరంలో ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. ఎస్, నా జీవితం దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆధారం లేదండి, బేస్ లేదు. అబ్రహాంకి బేస్ లేదు. బేస్ లేదంటే ఏం తెలుసా? పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు నేను గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఇది దేవుని ప్రియులారా, మీ జీవితంలో వాగ్దానం చేసినప్పుడు దాన్ని నమ్మాలో నమ్మకూడదో, అర్థం చేసుకోవాలో ఎలా అర్థం చేసుకోకూడదో ఒకవేళ నీకు సందేహం కలుగుతుండొచ్చు. నువ్వేం చేయాలి తెలుసా? నమ్మకంగా ఎదురు చూడాలి. హల్లెలూయా.
నమ్మకంగా ఎదురు చూడాలి. ఒకవేళ ఎదురు చూడకపోతే ఆ వాగ్దాన నిశ్చితం నెరవేర్చబడదు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మరొక అధ్యాయంలో మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఆ మాట 8వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం చదువుదాం. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించునో, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదమా. హల్లెలూయా. ఈరోజు మనము దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో అది మన కంటికి కనబడితే దాన్ని మనం నమ్మగలుగుతామా? దాని కొరకు మనం ఎదురు చూడగలుగుతామా? ఎదురు చూడలేము. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? నమ్మాలి. అది కనబడదు, దాని కొరకు ఎదురు చూడాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకు మనం వెయిట్ చేయాలి. గంటలైనా, సంవత్సరాలైనా, రోజులైనా మనము ఎదురు చూడాలి వాగ్దానం కొరకు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో నీకు పని ఉండదు. వెయిట్ చేస్తున్నాం. ఎగ్జామ్ రాసాం, ఎగ్జామ్ రిజల్ట్ ఏ రోజు వస్తుందో దానికోసం మనం వెయిట్ చేస్తుంటాం. ఎస్ఎస్ రిజల్ట్స్ ఆ రోజు పేపర్లో వచ్చేది. ఆ పేపర్ కోసం మనం ఏం చేద్దాం? వెతుక్కుంటాం. పేపర్ దొరకవు, కనబడదు. నా రిజల్ట్ ఏమైంది, నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా వెతుక్కుంటాం పేపర్లో. అది రాదు, సాయంత్రం టైంలో వస్తుంది స్పెషల్గా. ఈరోజు ఇంటర్నెట్ వచ్చేసాయి. రిజల్ట్ వచ్చేస్తే ఆ ఎక్సైట్మెంట్ పోతా, ఆ టెన్షన్ పోతా, ఆ భయం పోతుంది. రిజల్ట్ వచ్చేసి నేను పాస్ అయిపోయాను. ఈరోజు మీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట కొరకు ఓర్పుతో, సహనముతో ఆ మాట కొరకు నీవు వెయిట్ చేయగలుగుతావో, అప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి నీ విశ్వాసము బట్టి దేవుని ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. నీ విశ్వాసమును బట్టి నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు. ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నా తెలుసా? అవి కనబడితే మనకి వచ్చేస్తే అది నిరీక్షణ కాదండి, దాని కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మనమందరం కూడా నిరీక్షణ కలిగి ఉన్నాము గనుక అందరం రక్షింపబడ్డాం. హల్లెలూయా. మనకి నిరీక్షణ ఉండదు గనుక మనమందరం రక్షించబడ్డాం. ఈరోజు రక్షణ మీ జీవితంలో కనబడుతున్నదంటే, మీ జీవితంలో ఆ సమాధాన సంతోషం ఉన్నదంటే కారణం ఏంటి తెలుసా? యు వెయిట్ ఫర్ లార్డ్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానం కొరకు నువ్వు ఎదురు చూసావు. దేవుని యొక్క మాట కొరకు నువ్వు ఎదురు చూసావు, నమ్మావు. నా జీవితంలో దేవుడి మాట నెరవేర్చబోతున్నాడు. ఈరోజు దేవుడి నీ జీవితంలో నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడని వాగ్దానం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, సమాధానకరమైన ఆరోగ్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మంచి జాబ్ నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లయితే దేవుడు మీకు మంచి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. మీ కుటుంబంలో అనేకమైన సమస్యలు దేవుడు పరిష్కరించడానికి వాగ్దానం చేసినట్లయితే వాటిని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మంచి చదువు కొరకు, మంచి ఉద్యోగం కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబంలో అనేకమైన పరిస్థితులు దేవుడు మార్చడానికి నీ జీవితంలో వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానం దేవుడు ఏం చేయబోతున్నాడు? తప్పక నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలంటే అబ్రాహాము వలె నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా, చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదమా. ఓపికతో మనం ఏం చేసుకోవాలి? కనిపెట్టుకుండాలి. ఈరోజు 2020 సంవత్సరంలో ఇంతవరకు కూడా ఈ 10 మాసంలో, ఈ 10వ మాసంలో మనం ప్రయాణిస్తున్నాం. ఇంతవరకు నా జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరలేదేమో, దేవుడిచ్చినటువంటి వాగ్దానము నా జీవితంలో జరగట్లేదని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, తప్పక దేవుడు ఈ రానున్న దినాల్లో వాగ్దానం దేవుడు చేయబోదు. గడికి చపళ్ళు కొట్టి దేవుడు నామను మహింపరచుతా. హల్లెలూయా. యేసయ్య నా జీవితంలో ఏం చేయబోతున్నాడు? ఆయన మాట నా జీవితంలో నెరవేర్చబడబోతుంది. నా కుటుంబంలో నెరవేర్చబడబోతుంది. వాళ్ళ ఉన్నటువంటి అనేకమైన సమస్యలు దేవుడు వాగ్దానం ద్వారా దూరపరచగలరని వాగ్దానం చేశాడు కనుక తప్పక దేవుడు వాటిని తీర్చబోతున్నాడు. ప్రతి సమస్యను దేవుడు తీర్చబోతున్నాడు.
నీకున్న అప్పుల సమస్యలు, నీకున్న అనారోగ్య సమస్యలు, నీకున్నటువంటి భయంకరమైన వ్యాధి సమస్యలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి భయంకరమైన ప్రతి శోధనలు కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? తొలగించి నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఏం చేయాలి? మనము ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే నీవు నిరీక్షణ కలిగి ఉంటావో అప్పుడు నీవు మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుంటావు. నిశ్చలముగా పట్టుకుంటావు. ఈరోజు మన జీవితంలో దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానము నెరవేర్చబడిపోతున్నది. నువ్వు నమ్ముచున్నట్లయితే ఈరోజు ఎంతమందికి అయితే గుర్తుందో నాకు తెలియదు. ఆ వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ మాట ఒకసారి తిరిగేయండి. ఆ మాట ఎక్కడుందో వెతకండి. దేవుడు ఈ సంవత్సరం ఏ మాట అయితే నాకు సెలవిచ్చాడో ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ కూడా ఆ మాట కొరకు మీరు ప్రార్థించగలిగితే తప్పక దేవుడు ఉన్నతమైనటువంటి ఆ మాట మీ జీవితంలో నెరవేర్చి దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పి మనం ముగించుదాం, ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ లేచి నిలబడదాం. మీ అందరి కొరకు ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఒకవేళ మీ ఆలోచనలన్నీ కూడా ఇదిగో ఇంతవరకు ప్రభు నా జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. మరి 2020 సంవత్సరంలో ఇంతవరకు కూడా దేవుడు దయచేసినటువంటి వాగ్దానము నెరవేర్చబడలేదని నువ్వు అనుకుంటున్నట్లయితే, నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే, నువ్వు కృంగిపోతున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం వచ్చింది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఎప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందామా. అలాగే మన కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర మాట కొరకు చేద్దాం. దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక. ప్రభా ఈ సంవత్సరము నాకు మీరు వాగ్దానం చేశారు. ఆ మాట ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో తండ్రి నేను నిరీక్షిస్తున్నాను. ప్రభా ఏదైతే నేను నిరీక్షిస్తున్నానో వాటిని తప్పక నేను పొందబోచున్నాను. నేను తప్పక నేను అనుభవించబోతున్నాను. నేను తప్పక ప్రభా వాటిని నేను పొందుకోబోచున్నాను. తండ్రి ప్రభా మీరు నాకు సహాయం చేయండి. దేవా మాకు ప్రభా మీరు సహాయం చేయండి తండ్రి. నా జీవితంలో ఈ 2020 సంవత్సరం, భయంకరమైన సంవత్సరంలో ప్రభా నీవు మమ్మల్ని మరవని దేవుడిని యేసయ్యా. ప్రభా మమ్మల్ని విడవని దేవుడిని యేసయ్యా. ప్రభా మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ మాట అయితే మేము మర్చిపోయాం ప్రభా. మీ మాట కొరకు మేము ప్రార్థించట్లేదు తండ్రి. ఇదిగో ఈ దినం ఈ వాక్యం ద్వారా ప్రభా వాగ్దానం నిమిత్తం మేము ప్రార్థించడానికి, ఆ వాగ్దానం కొరకు మేము ప్రార్థించడానికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశంలో కన్నీళ్లు కారుస్తూ ప్రభా మీరు చేసినటువంటి ఆ ప్రమాణం నిమిత్తం ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన మీరు విన్నారు తండ్రి. ఇదిగో మా ప్రార్థన కూడా మీరు ఆలకించండి. ఆ ప్రార్థన ప్రభానైనా మీరు విని ప్రభానైనా ప్రభా నీ సెలవిచ్చిన ప్రతి మాటను ప్రతి బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ఓపికతో మేము కనిపెట్టుకుంటున్నాం ప్రభా. నిరీక్షణ కలిగి ఉంటున్నాం ప్రభా. మాకు సహాయం చేయమని ప్రభా. మమ్మల్ని తండ్రినైనా నీ యొక్క పరిశుద్ధమైన మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరచమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపతో నింపమని తండ్రి మేము నమ్ముచున్నాం. ఈ మాట ఈ 2020 సంవత్సరంలో ఈ బిడ్డలందరి జీవితంలో మీరు నెరవేర్చిపోతున్నారు. ఈ సంఘముల ప్రభనైనా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారి జీవితంలో ఆ మాటను మీరు ప్రభ నెరవేర్చిపోతున్నారు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక సహాయం చేయండి, దీవించండి. యేసు పరిశుద్ధ నామములో నీ మాట నీ బిడ్డల జీవితంలో అనుగ్రహించబడిన నీ వాగ్దానము ప్రభా నీవే నెరవేర్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన మధ్యలో అబ్రహ్మాయి గారు వచ్చి చివరి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నా.
అందరూ కళ్ళు మూసుకుంటే అయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, పైనున్నవాడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ నామను ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ సేవకుని దీవించండి, ఆశీర్వదించండి. నేను అనారోగ్యం నుంచి, వేదం నుంచి, ఏదో చిన్న నేను ఈ యొక్క మైనర్ ఆపరేషన్ వల్ల నా తండ్రి నాయన రాలేకుండా ఉంటుండగా దీవించండి. మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆస్వాదం కలగచేయండి. నీ పరిశుద్ధాత్మ ముట్టండి. నీ యొక్క దేవతలు పెట్టి ఆయనకు తోడు నీడుగుండి దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ సతీమణి వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సినటువంటి దయచేయండి నాయన. ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని చెప్పిన సంఘ సేవకుల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన సతీమణి ఆయనకి ఇచ్చిన పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి, మహింపరచండి. ఆయన చేసే సేవని దీవించి బలపరిచి అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని నీ నామమున ప్రార్థన చేస్తున్నాం. నాయన ఎంతో దూరం పుత్తూరు నుంచి వచ్చిన తండ్రి నాయన ఈ యొక్క వర్తమానాన్ని అందిస్తూ నా తండ్రి మంచి వాక్యాలు తెలియపరుస్తుండగా నాయన నిరీక్షణ అంటే నా తండ్రి పట్టుదల అనేది నా తండ్రి ఏ విధంగా మనం నిర్ణయించుకుంటామో ఆ విధంగా నా తండ్రి ఆ యొక్క పట్టుదలతో ఉండేలాగా నా తండ్రి సంఘం ఉండేలాగా దీవించండి, ఆశీర్వదించండి, మహింపరచండి. భయభక్తులతో నడుచుకునే కృపను అనుగ్రహాన్ని దయచేయండి. వ్యర్థంగా నా తండ్రి ఆలోచించకుండా నా తండ్రి హృదయ అంతరంగములు చూసే దేవుని నా తండ్రి ఎతికినప్పుడు నా తండ్రి భయభక్తులతో నడుచుకోవాలి. నాయన అనేక మంది భక్తులు నా తండ్రి బైబిల్లో ఉంటున్నారు. అనేక సంవత్సరాలు నా తండ్రి నాయన వాళ్ళు పట్టుదల కలిగి నా తండ్రి విశ్వాసంతో నడుచుకున్నారు నాయన. అందువల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అయినారు నా తండ్రి నాయన. అనేక మంది రోగంతోనూ బాధతోనూ సుఖాకులతోనూ ఇంటిలో గొడవలని నా తండ్రి అప్పుడప్పుడు వచ్చి నా తండ్రి అప్పటికప్పటికే తెగిపోవాలి, అప్పటికప్పటికే బాగా అయిపోవాలి, అప్పటికప్పటికే నా తండ్రి స్వచ్ఛత కలగాలని అనేక మంది నాయన దేవుడి దగ్గరికి వచ్చి నా తండ్రి దేవుడి నామాన్ని మీ వల్ల నా తండ్రి దేవుడు నామం దూషించబడుతున్నదని వాక్యం తెలియపరుస్తున్నది. నేను అలాంటి వాళ్ళగా మిమ్మల్ని ఉండకుండా నా తండ్రి ఈ యొక్క వారం నా తండ్రి చాలామంది రాలేకుండా నా తండ్రి ఎక్కడికి వెళ్ళి ఉండారో తెలియదు, కానీ వాళ్ళ హృదయ అంతరంగములు తెలిసిన వల్ల వాళ్ళని దీవించండి. మరొక వారం కలుసుకునేలాగా దీవించి ఆశ్రయించి మహింపరచమని నేను కొనియాడుచున్నాం, బ్రతిమాలుచున్నాం. అనేక సమస్యలతోనూ ఇబ్బందులతోనూ వడదొడుకులతో నా తండ్రి ఉంటుండగా నా తండ్రి ఆ యొక్క వడదొడుకులు ఆ యొక్క బాధలు వ్యాధులని తొలగించే దేవుడు అని నేను నమ్ముచున్నాం, విశ్వాసిస్తున్నాం. నమ్మకమైన దేవుడు నాయన వాగ్దానం ఏదైతే ఉంటుందో నా తండ్రి ఆ యొక్క వాగ్దానం నా తండ్రి నెరవేర్చే నిజమైన దేవుడు నిన్ను కొనియాడి మేము బ్రతిమాలుచుండగా మరొకసారి చిన్న బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి, మహింపరచండి నాయన. మంచి పోషకాహారాన్ని, మంచి దీవులు, మంచి ఆస్వాదం కలగచేయండి నాయన. యవనిస్తులను ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. తల్లిదండ్రికి లోపడే కృపను అనుగ్రహాన్ని దయచేయండి నాయన. భార్య భర్తలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. తల్లిదండ్రులకి నా తండ్రి నాయన ఎలా వాళ్ళు అనుకోమనుకున్నారు ఆ విధంగా వాళ్ళ బిడ్డలకి నా తండ్రి మంచి ఆలోచన విధానం కలెక్ట్ చేసి మంచి భవిష్యత్తు అని నామను ప్రార్థన చేస్తున్నాం నాయన. యవనిస్తులకు మంచి ఆశలు, వృద్ధులకి నా తండ్రి మంచి దీవులు, మంచి ఆశలు కలెక్ట్ చేయండి నీ నామను ప్రార్థన చేస్తున్నాం. విశ్వాస శక్తి గల ప్రార్థన, ఆసక్తి గల ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, బలపరిచే ప్రార్థన, అభివృద్ధిపరిచే ప్రార్థన. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సమస్యలు వచ్చినా నా తండ్రి నాయన చెయ్యి వదలకుండా నా తండ్రి దీవించి ఆశీర్వదించి మహింపరిచేవాడా నాయన. తోడుగా ఉండి నీడగా ఉండి నడిపించి గొప్ప కార్యక్రమాలు చేసేవాడా. నీ అందు భయభక్తులు ఎప్పుడు మాలో ఉండాలని మా ప్రియకుమారి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు గుడిచ్చిన మీకు అందరికీ ఆయన మాటిచ్చి మీ చేతులు నెరవేర్చి ఉన్నతమైన ఆశీర్వాద దీవెన సమాధానం
సమాధానము సంతోషము సదాకాలం మీకు అనుగ్రహించి దీవించునుగాక.